సహజంగా చిన్నపిల్లలు ఏది పడితే అది మింగేస్తుంటారు. చాలాసార్లు ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. అయితే కొందరు చిన్నప్పుడు మింగేసిన విషయం మర్చిపోవడమో లేక తల్లిదండ్రులు తిడతారని దాచిపెట్టడమో చేస్తుంటారు. అది కాస్త జీవితంలో ఎప్పుడు పెద్ద సమస్యగా మారుతుంది. అలాగే ఓ వ్యక్తి చిన్నప్పుడు బ్రష్ మింగేశాడు. పేరెంట్స్ తిడతారని ఆ విషయాన్ని చెప్పలేదు. అతనికి 67 ఏళ్లొచ్చిన తర్వాత కడుపు నొప్పి వచ్చి స్కాన్ చేస్తే ఆ విషయం బయటపడింది. అయితే ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఆ బ్రష్ అతని పేగు మలుపులో చిన్నప్పటి నుంచి ఇరుక్కుపోయి ఉంది. అదే అతని ప్రాణాన్ని కాపాడింది. ఇక ఇప్పుడు వ్యక్తి కడుపులో పెద్ద స్పూన్ ఏకంగా 6 నెలల పాతుంది. కడుపులో ఇబ్బందితో వెళ్లిన అతనికి వైద్యులు స్కాన్ చేసి చెప్పితే కానీ అతనికి ఆ విషయం తెలియలేదు. ఇంతకీ ఆ స్పూన్ అతని కడుపులో ఎప్పుడు ఎలా వెళ్ళిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. చైనాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి యాన్ కడుపులో 6 నెలలుగా పెద్ద సిరామిక్ చెంచా ఉంది. ఆ విషయం అతనికి కూడా తెలియదు. గత కొన్ని రోజుల నుంచి కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో అతడు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ స్కాన్ చేసిన వైద్యులు షాక్ అయ్యారు. అతని కడుపులో సున్నితమైన భాగంలో చిన్న పేగులో పెద్ద స్పూన్ గుర్తించారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారని, లేకపోతే ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. దీంతో కంగు తిన్న అతను అసలు ఆ స్పూన్ కడుపులోకి ఎలా వెళ్లిందని ఆలోచనలో పడ్డాడు. తను స్పూన్ మింగినట్టు లీలగా గుర్తుకొచ్చేది. స్పూన్ పొట్టలోకి జారినట్లు కలకన్నారని అనుకునేవాడు. కానీ తాను స్పూన్ ఎలా కడుపులోకి వెళ్ళిందనేది మాత్రం అతనికి గుర్తుకొచ్చేది కాదు. చివరికి స్పూన్ కడుపులోకి ఎలా వెళ్లిందో యాన్కు గుర్తుకొచ్చింది. జనవరిలో ఫ్రెండ్స్ తో కలిసి యాన్ థాయిలాండ్ ట్రిప్పుకెళ్లాడు. అక్కడ పార్టీ చేసుకున్నప్పుడు విపరీతమైన గొంతు వరకు మందు వేశాడు. దాంతో తల తిరగడం మొదలెక్కింది. లోపలికి పంపించిన మందులను వాంతుల ద్వారా బయటికి తీసేద్దామని అక్కడే ఉన్న ఓ పెద్ద సిరామిక్ కాఫీ చెంచాను తీసుకుని గొంతులో పెట్టుకుని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఆ చెంచా అతని గొంతులోకి జారిపోయింది. తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం చైనాకు వచ్చిన తర్వాత యథావిధిగా తన పనులు చేసుకున్నాడు. అయితే ఇన్నాళ్లుగా ఎలాంటి ఆరోగ్య సమస్య రాకపోవడంతో సాధారణంగా ఉన్నాడు. మొత్తానికి వైద్యులు వెంటనే యాన్కు శస్త్రచికిత్స చేసి స్పూన్ను బయటికి తీశారు. అయితే ఇక్కడ ఇంకో కొసమెరుకుంది. అతనికి ఆపరేషన్ చేసేటప్పుడు ఉపయోగించిన ఫోర్సెప్స్ అనే పరికరం కూడా పొట్టలోకి జారిపోయింది. దాన్ని కూడా వైద్యులు ఎండోస్కోపీ చేసి 2 వస్తువులను బయటికి తీశారు. ఇలా తప్పతాగిన మైకంలో చేసిన పని యాన్ ప్రాణం మీదికి వచ్చింది. అయితే 6 నెలల పాటు చిన్న పేగులో అత్యంత సున్నితమైన భాగంలో ఆ స్పూన్ ఉన్న యాన్ బ్రతికి ఉండడం మిరాకిల్ అని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. యాన్కు ఇంకా భూమి మీద నూకలున్నాయని కొందరంటుంటే మరికొందరేమో అంతలా తాగి కక్కాల్సిన అవసరం ఏముందని కామెంట్స్ చేస్తున్నారు.